తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి ఆన్లైన్ ప్రేమలు. యువతే కాదు, పెళ్లైన వారు కూడా పెడదారి పడుతున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన వారితో ప్రేమలు కన్నబిడ్డల కంటే వారే ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఇన్స్టా ప్రియుడు కోసమే నల్గొండ బస్టాండ్లో బిడ్డను వదిలేసింది ఆ తల్లి. ఆ తల్లి తీరుపై తీవ్ర విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఎస్, మనం విజువల్లో కూడా చూస్తున్నాం, క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ బిడ్డని, ఒక 15 నెలల బాబుని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన దృశ్యాలైతే మనకి కనిపిస్తున్నాయి. ఈ పక్క బాక్స్లో మనం చూస్తే ఆ బైక్ మీద వెళ్తున్న తల్లి ఆ 15 నెలల బాబునైతే అక్కడ బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయిన విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ ప్రేమలు కుటుంబాలను ఈరోజు విచ్ఛిన్నం చేస్తున్నాయి. యువతే కాదు, పెళ్లైన వారు కూడా పెడదారి పడుతున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన వారి ప్రేమలో పడి పిల్లల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు ఈరోజు. దీనికి సాక్ష్యమే నల్గొండ బస్టాండ్ వేదికగా జరిగిన ఈ ఘటన. చిన్న పిల్లోడు తల్లిపాలు తాగుతూ నిత్యం అమ్మా అమ్మ అని కొంగు పట్టుకొని తిరిగే 16 నెలల పిల్లోడు. అమ్మ తప్ప ఏం తెలియదు కదా, కానీ మానవత్వం లేని ఆ తల్లి కన్న కొడుకుని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది. కుటుంబ కలహాలు కాదు, భర్త వేధింపులు అసలే కాదు, కేవలం ప్రియుడు కోసం, అది కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడు కోసం, ముఖం తెలియని వాడి కోసం ఈరోజు పిల్లోడిని 9 నెలలు పొట్టలో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని అంతా ఆ పిల్లల కోసం తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఈరోజు అంత నవమాసాలు మోసి కని పెంచి ఈరోజు 15 నెలలు ఆ పిల్లగాడికి ఏం తెలియదు, అమ్మ అన్న పిలుపు తప్ప ప్రపంచం కూడా ఏం తెలీదు. ఈరోజు ఆ ప్రియుడు కోసం, ముఖం తెలియని వాడి కోసం ఈరోజు ఆ చిన్న బేబీని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాలు చూస్తుంటే కూడా కంట నీరు వస్తుంది. ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఒకసారి ఆ పిల్లగాడు కూడా ఆ బస్టాండ్లో ఉండి పోలీసు వాళ్ళు ఆ పిల్లగాడిని తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ కెమెరా రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ వీడియో చూస్తుంటే బోరున అమ్మ అని ఏడుస్తున్నాడు. అదొకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. మమ్మీ అంటున్నాడు. అదా మమ్మీ అంటున్నాడు. ఇక్కడ చూడొచ్చు, పోలీసు వాళ్ళు ఆ బాబుని ఎత్తుకొని ఆ కెమెరా రూమ్కి వెళ్ళగానే కూడా జస్ట్ ఆ ఫోటో అలా క్లిక్ చేయగానే వాళ్ళ అమ్మను గుర్తుపెట్టి అమ్మ అని ఏడుస్తున్నాడు. ఆ పిల్లగాడికి అమ్మ తప్పితే ఈ ప్రపంచంలో ఏం తెలియదు కదా. 16 నెలల ఆ బేబీకి ఏం తెలుస్తుంది అసలు? అమ్మ అని పిలుపు తప్పితే ఏమీ తెలియదు. అక్కడ చూడండి, ఆ బస్టాండ్లో బిత్తర్ చూపులు చూస్తూ అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఒక అతను వచ్చి ఆ పిల్లగాడు ఎవరు ఏంటి అని కనుక్కొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అంతా తెలుసుకుంటే ఆ మహాతల్లి బయటకు వచ్చింది. ఆ విజువల్స్ అన్ని చూస్తే పోలీసు వాళ్ళు ఆ కెమెరా విజువల్స్ అన్ని బయటపడుతున్నాయి. హ్యాపీగా ఆ ప్రియుడితో బండెక్కి వెళ్ళిపోయింది అక్కడ బాబును వదిలేసి. ఆ మహాతల్లి పేరే నవీన. ప్రియుడి కోసం హైదరాబాద్ వచ్చేసింది. నల్గొండ పాత బస్తీకి ఒక యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి అతడి కోసమే ఈ రోజు వచ్చేసింది. డైరెక్ట్ గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ కు బాబుతో పాటు వచ్చి ఆ చిన్నోన్ని అక్కడే వదిలేసి ఆ యువకుడితో జంప్ అయిపోయింది. బాబు తప్పిపోయాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. బస్టాండ్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించగా బైక్ మీద వెళుతున్న మహిళ వీడియోను చూసి ఆ బాలుడు తన తల్లిని గుర్తించాడు. మహిళను, ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రేమికుణ్ణి, ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అంటే బాలుడు తండ్రికి పిల్లాన్ని అప్పగించారు. ఇది ప్రస్తుతం పరిస్థితి. ఇంకా మునుముందు ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో కూడా చూడాలి. ఈ రోజు మనకి ఇన్స్టాగ్రామ్ గానీ వాట్సాప్ గానీ ఉన్నాయి అని అంటే అవి దేనికి ఒక
సమాచారాన్ని చేరవేసుకోవడానికి మాత్రమే సోషల్ మీడియాలు ఉన్నాయి. కానీ ఈరోజు సోషల్ మీడియాలు అన్నీ కూడా ఒక రకమైన ప్లాట్ఫామ్ గా తయారైపోయి ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ లాగా తయారైపోయిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. కట్టుకున్న భర్తని అలాగే కన్న బిడ్డల్ని కూడా ఈ రోజు ప్రియుడి కోసం క్షణిక సుఖాల కోసం వదిలేసిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో చాలా హత్యలు కూడా భర్తలు భార్యలను చంపేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ప్రియుడి కోసం బిడ్డల్ని కూడా చంపేస్తున్న దారుణాలని కూడా మనం ఈ మధ్య కాలంలో చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటివి కొన్ని చూపించేవైతే మనకి కనిపించనివి చాలా జరుగుతున్నాయి. పిల్లల కోసం ఎంత ఈ రోజు తాపత్రయపడుతున్నారో కూడా బయట మనం చూస్తున్నాం. ఐవీఎఫ్ సెంటర్స్ అంటూ కూడా పేరెంట్స్ తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి పిల్లలు కావాలి అని చెప్పి. ఈ మహా ఇల్లాలైతే ప్రియుడి కోసం ఒక ముఖం తెలియని ఒక యదవ కోసం ఈ రోజు ఆ పిల్లగాడిని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పిల్లగాడు ఆ ఫోటో చూడగానే ఆ విజువల్ చూడగానే అమ్మ నేడుస్తుంటే అందరికీ బాధగానే అనిపిస్తుంది. కళ్ళల్లో నీరు ఆగడం లేదు. ఆ పిల్లగాడిని అనామకుడిగా ఈ రోజు బస్ స్టాండ్ వదిలేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.